హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. యాక్చువల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే డిఫరెంట్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి లాస్ట్ 2 months చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యండి. అండ్ అలానే మనకి హైదరాబాద్లో ఉండే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నిటికీ కూడా సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ సిలబస్, ప్యాటర్న్ అంతా కూడా సేమ్ అండి. సో ప్రతిదానికి అప్లై చేసి మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఏదో ఒక దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. సో డెఫినెట్గా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. వెంటనే అప్లై చేసి ప్రతిదానికి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి నోటిఫికేషన్ కూడా నేను వీడియో చేసి సెపరేట్ వీడియో చేసి ఛానల్ అప్డేట్ చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి అప్లై చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఈ నోటిఫికేషన్లోకి వెళ్తే ఎక్కడి నుంచి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీరు కొట్టే ఒక లైక్. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అండి. అదిగోండి ఇక్కడ ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2025. ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై ఆన్లైన్ పై క్లిక్ చేస్తే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇదిగోండి ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు ఏంటంటే వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. ఉమెన్ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 1st March నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే 28th March. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హార్డ్ కాపీ కూడా పంపించాలి. ఎక్కడికి అంటే అడ్రస్ డీటెయిల్స్ కూడా చూద్దాం, ఏ డాక్యుమెంట్స్ పంపించాలో కూడా లాస్ట్లో చూద్దాం. ఎప్పటిలోపు అక్కడ రీచ్ అవ్వాలంటే 11th April లోపు అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాడు. ఇదంతా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా. అండ్ ఏ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇదిగోండి చూసుకుంటే మీకు జేఎస్ఏ అండి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అందులో జనరల్ ఒకటి, ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఒకటి, స్టోర్స్ అండ్ పర్చేజ్ 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా మీకు జనరల్లో 3, ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 2, స్టోర్స్ అండ్ పర్చేజ్లో 1, టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ పే మ్యాట్రిక్స్ చూసుకుంటే మీకు మంచి పే స్కేల్ ఇచ్చాడండి. 19,900 నుంచి 63,200, అంటే ఈజీగా మీకు 40,000 పైనే శాలరీ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మీకు 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా, లేదనుకుంటే డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఆర్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదండి. మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే చాలు. 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ టైపింగ్ స్పీడ్ మీకు లేదని అప్లై చేయడం మానేవద్దు. మీరు అప్లై చేసి మీరు టైపింగ్ నేర్చుకున్నారనుకో, నేర్చుకోవడం ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా మీరు ఆ టైంకి అలా నేర్చుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ ఆ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 to 28 years మధ్యలో ఉండాలి. అండ్ దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి. అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉంటాయంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ సర్వీస్ అనమాట. సో డెఫినెట్గా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. డిఏ అంటే డేర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, అలాగే లీవ్ ట్రావెల్ కన్సెక్షన్, దాంతోపాటు మీకు ఒకవేళ క్వార్టర్స్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అంటే మీకు హౌసింగ్ కాలనీ ఉంటే దాంట్లో మీకు హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఒక మంచి బెనిఫిట్స్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ సెంటర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా, టైపింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో పెడతానని చెప్పాడు. మనం ఆ వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం. వెబ్సైట్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఏమైనా అప్డేట్ వస్తే నేను డెఫినెట్గా మీకు ఇంటిమేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ అండ్ అదర్ రిలాక్సేషన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 18 to 28 years మధ్యలో ఉండాలి. దాంతోపాటు మీ ఏజ్ రిలాక్సేషన్ అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఇచ్చాడు. 5 years ఫర్ SC ST అండ్ 3 years ఫర్ OBC అనమాట. ఓకే. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో మొత్తం అన్ని పొజిషన్స్ జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ మూడింటికి కూడా కామన్ ప్యాటర్న్ అనమాట.
సెలక్షన్ ప్రాసెస్ అనేది కామన్‌గా ఉంటది. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 దాంతో పాటు మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటదనమాట. ఇందులో పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ పేపర్ మాత్రమే పేపర్ 2 అనేది కరెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటదండి. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్‌లో, తెలుగులో ఉండదు. అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ స్టాండర్డ్ క్లాస్ 12థ్ ఈక్వలెంట్ స్టాండర్డ్‌లో మీకు ఉంటది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 200 ఉంటాయి. 2½ అవర్స్ డ్యూరేషన్ ఉంటది. ఇక్కడ పేపర్ 1 చూసుకుంటే మీకు పేపర్ 1లో 90 మినిట్స్ టైమ్ అనమాట. మెంటల్ ఎబిలిటీ టెస్ట్. మెంటల్ ఎబిలిటీ అంటే ఏమీ లేదండి. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే సిట్యుయేషన్ జడ్జ్‌మెంట్ వీటిపైన క్వెషన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 100 ఉంటాయి. అండ్ మాక్సిమం మార్క్స్ చూసుకుంటే 200 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 1 మార్క్ ఉంటది. ఇక్కడ ఈ పేపర్ 1లో నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదనమాట. అండ్ పేపర్ 2 చూసుకుంటే మీకు 1 అవర్ డ్యూరేషన్ ఉంటదనమాట. ఇక్కడ చూసుకుంటే 2 సెక్షన్ల కింద ఇచ్చాడు. జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వెషన్స్. ఇక్కడ ఈచ్ రైట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ పోతది. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంది. పేపర్ 1 క్వాలిఫైయింగ్ నేచరే, నెగెటివ్ మార్కింగ్ లేదు. బట్ పేపర్ 2 మాత్రం ఫైనల్ మెరిట్ పేపర్ 2 నుంచి చేసాడు. ఇక్కడ మాత్రం నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఫర్దర్‌గా మీకు టైపింగ్ టెస్ట్ అని చెప్పాను కదా! ఇదిగోండి. టైపింగ్ టెస్ట్ 10 మినిట్స్ టైమ్ ఇస్తాడనమాట. ఇంగ్లీష్ మీరు టైప్ చేయాలి. మీకు ఆల్రెడీ టైపింగ్ స్పీడ్ ఇచ్చాడు కదా! 35 వర్డ్స్ పర్ మినిట్ అని. ఇదిగోండి మిస్టేక్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తారనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇదిగోండి ఫార్ములా నంబర్ ఆఫ్ వర్డ్స్ బై 10 మైనస్ నంబర్ ఆఫ్ మిస్టేక్స్. దీంట్లో వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు ఈ టైపింగ్ స్పీడ్ అనేది డిసైడ్ చేస్తారనమాట. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే రూ. 500 ఆన్‌లైన్‌లో పే చేయాలి. ఎవరెవరంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ రూ. 500 ఆన్‌లైన్‌లో పే చేయాలి. ఎగ్జామ్స్ ఎవరెవరికి ఉందంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి, అలాగే సీఎస్ఐఆర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఎగ్జామ్స్ ఉంది. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన అందరూ కూడా ఆన్‌లైన్‌లో పే చేయాలన్నమాట. ఓకే. అండ్ మనకి ఈ ఆన్‌లైన్‌లో ఫీజ్ ఎలా పే చేయాలంటే కామన్‌గా అన్ని ఇన్‌స్టిట్యూట్స్‌కి, ఈ సీఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌కి అన్నిటికి కామన్‌గానే ఉంటది. నేను సీఎస్ఐఆర్ హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని అప్లికేషన్ ప్రాసెస్ చేశానండి. అందులో ఫీజ్ ఎలా పే చేయాలో కూడా డీటెయిల్‌గా చెప్పాను. దాంట్లో మీరు చెక్ చేయొచ్చు ఏమైనా డౌట్ ఉంటే. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే ఆల్రెడీ వెబ్‌సైట్ నుంచి ఇక్కడికొచ్చాం కదా! దాంట్లో చూపించాను మీకు. క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. దానిపై క్లిక్ చేస్తే మీరు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వొచ్చనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇదిగోండి ఆల్రెడీ చెప్పాను కదా! అప్లికేషన్ హార్డ్ కాపీ సెండ్ చేయాలనుకోండి. ఇదిగోండి హార్డ్ కాపీ అనేది సెండ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌కి పంపించాలనమాట. ఓకే. ఏ కాపీస్ పంపించాలనేది కూడా ఫర్దర్‌గా చూద్దాం. అండ్ అలాంగ్ విత్ స్టేట్ బ్యాంక్ కలెక్ట్ పేమెంట్ రిసిప్ట్ అన్నాడు. అంటే మీరు ఆన్‌లైన్‌లో పే చేసిన తర్వాత రిసిప్ట్ కూడా ప్రింట్ ఔట్ తీసుకోవాలి. దాంతో పాటు కూడా మీరు పంపించాలనమాట. ఇదిగోండి ఏ డాక్యుమెంట్స్ పంపించాలంటే డాక్యుమెంట్స్ టు బి అటాచ్డ్ అలాంగ్ విత్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ మీరు అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్ ఔట్ కాపీ తీసుకొని దాంతో పాటు చలానా తీస్తారు కదా! అంటే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజ్ పే చేస్తారు కదా! అది. దాంతో పాటు కలర్ పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి అప్లికేషన్ ఫామ్ మీద అంటించింది. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇయర్ వైస్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే అన్నీ కూడా మీరు మీ సైన్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టొచ్చు. లేదనుకుంటే లేదు. మ్యాండేటరీ ఏం కాదు. అండ్ అలాగే మీ కమ్యూనిటీ డిసేబిలిటీ సర్టిఫికేట్, దాంతో పాటు మెడికల్ సర్టిఫికేట్, దాంతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎవరైనా సర్వీస్‌లో ఉంటే ఎన్ఓసీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ప్రతి దాని మీద సైన్ చేసి మీరు అవన్నీ కూడా అటాచ్ చేసి అక్కడ ఇచ్చిన అడ్రస్‌కి పంపించాలన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.